ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దమ్ము ఉండాలన్నమాట. ఫస్ట్ దేంట్లోనైనా సరే, ఒక సినిమా ఫీల్డ్ అయితేనేమి, ఒక క్రికెట్ ఫీల్డ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి దమ్ము లేని ఎవరు ప్రిఫర్ చేయమాట. నాకు ఇమ్మంటే ఇస్తారా, ఇంకొక యాక్టర్కి ఇమ్మంటే ఇస్తారా, ఇవ్వరు. ఏ ఫీల్డ్ లో అయినా సరే దమ్ముండే వాళ్ళకే ఒక పేరు అనేది ఉంటుంది అనమాట. ఒక పవర్ స్టార్ అంత పవర్ స్టార్ అయ్యాడంటే పవర్ స్టార్ కాదనమాట. ఎంతో కష్టపడితే తప్ప అది మంచి పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. అల్లు అర్జున్ గారు అంతగానో కష్టపడాడంటే ఒక పుష్పానం, ఇంకోటి గంగోత్రి నుంచి ట్రోల్ చేశారు. మరి అప్పటి నుంచి ఆయన ఎదుక్కుంటా చిన్నగా వచ్చి మంచి సినిమాలు తీసుకుంటా ఇప్పుడు ఎక్కడున్నాడు, ఆ రేంజ్ లో ఉన్నాడు అనమాట. దమ్ము లేనిది ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి ఇచ్చారు, వాళ్ళకి ఇస్తారు అనేది చాలా తప్పనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫీల్డ్ లో దమ్ము ఉండాలన్నమాట. దమ్ముండే వాళ్ళకి ఎవరైనా ప్రిఫర్ చేస్తారు ఏదైనా సరే. బ్రో, ఇప్పుడు ఏదైనా ఒక అవార్డు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభను మెచ్చి అవార్డు ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ సినిమాల విషయానికి వస్తే మనకు అల్లు అర్జున్ గారికి ఇచ్చారు, ఓకే బాగుంది. బట్ ఇక్కడ కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వదిలేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఒక్క అవార్డు రాలేదనే విధంగా చాలా మంది అంటున్నారు. సో ఇక్కడ రాజకీయం జరుగుతుంది అవార్డ్స్ విషయంలో కూడా అని. సో దానికి ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారికి వచ్చిందిగా మరి, మెగా ఫ్యామిలీనిగా. ఓకే, అంతేగా మరి. మరి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారు వచ్చింది, ఓకే ఫైన్. అంటే మరి ఇట్లా రాజకీయ అంటే ప్రాంతీయ భాష కావచ్చు, తెలంగాణ భాష అని, ఆంధ్ర అని ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఏంటంటే ఒకప్పటి నుంచి వస్తానమాట, వెనకల నుంచి వస్తున్నాయి. ప్రాంతీయ భాషలు తీసుకుంటే నెల్లూరు సైడ్ తీసుకుంటే ఏమి అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటాయి అనమాట. మా సైడ్ అయితే ప్రాణపూర్ సైడ్ అయితే ఇలా నీ ఎక్క అంటారు. ఓ పక్క మనం ఇలా మాట్లాడామనుకో అది నచ్చదు అనమాట. మా లాంగ్వేజ్ మాకే సెట్ అవుతుంది, వేరే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే సెట్ అవుతుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఫీల్ ఏంటంటే ఇప్పుడు నేనేంటంటే మా భాషలో మాట్లాడితే నాకు వేరే వాడు మా ఊర్రా అని చెప్పి ఒకటి ఉంటది అనమాట. ప్రతి భాష ఒకేలా ఉండదు కదా. కానీ తెలుగు మన ఇండస్ట్రీ భాష వేరు ఉంటది అనమాట. అది సినిమాకి సంబంధించి వస్తా ఉంటుంది, అది నిజమైన భాష అని చెప్పి. సో ఓవరాల్ గా ఇట్లా ఎలాంటి రాజకీయం లేకుండా వాళ్ళ ప్రతిభను బట్టి అవార్డ్స్ ఇస్తున్నారంటారు. డెఫినెట్లీ గురు, చెప్తాను కదా, అంతే, అంత మించి లేదు. గవర్నమెంట్ తరఫు ఇంకా ఆలోచించాల్సిందే ఉంది. ఫస్ట్ ఇండియాలో సౌత్ ఇండియన్ నుంచి తెలుగు నుంచి నేషనల్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకుంటు కదా. సో అల్లు అర్జున్. సో ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా గద్దర్ అవార్డు అందుకున్నాం. సో ఇంకా మనం ఆపేది ఎవరు? జుకేగానే చాలా అని చెప్పేసి ఇండియాని ఊహించే దడదలు ఆడిపించేసిండు. గడ్డం సవరిస్తే ఇండియా మొత్తం దద్దరిలేని ఒక సాంగ్ కూడా వచ్చింది కదా. సో అసలు చాలా క్రేజ్ అనమాట. గద్దర్ అవార్డు అనేది కమ్యూనిజం భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్కి రావాలి కానీ అల్లు అర్జున్కి ఎందుకని? గద్దర్ అవార్డు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెట్టినట్టున్నారు కదా. సో సినిమా ఇండస్ట్రీలో వరకు ఎవరికైనా రావచ్చు. అడా ఎంత సెన్సేషనల్ గా హిట్ అవుతుంది, చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, అక్కడ పవన్ అన్న కావచ్చు. పవన్ అన్న కూడా ఆ రేంజ్ హిట్ కొట్టింది అనుకో. ఇప్పుడు హరిహర వీరమల్ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ 25 రిలీజ్ అవుతుంది కాబట్టి 25 సంబంధించి నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ ఇస్తారు. సో హరిహర వీరమల్కు రావచ్చు ఖచ్చితంగా. సో గద్దర్ అవార్డ్స్ అనేది ఇది కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించింది కదా. ఇది ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డు గద్దర్ పేరు మీద పెట్టారు. ఎందుకంటే ఆయన మంచి సాంగ్స్ పాడాడు, సినిమాల్లో కూడా సాంగ్స్ పాడాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్స్ ఇవి. సో మనోడి పుష్ప 2 సెన్సేషనల్ హిట్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కాబట్టి అంత హైప్ అంటే బ్లాక్ బస్టర్, సెన్సేషనల్ రేంజ్, అసలు సంచలనాత్మకంగా ఉంటారు కదా. సో ఆ రేంజ్ లో వచ్చింది కాబట్టి అవార్డు మనోడికి వచ్చేసింది. అట్లా మరి ఈ అవార్డు చిన్న హీరోస్ చాలా మంది ఉన్నారు, మంచి సినిమాలు చేస్తారు. మన హనుమాన్ నుంచి తేజ సజ్జా గారు కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఓన్లీ వై బిగ్ స్టార్స్ చిన్న స్టార్స్ అని కాదు. అక్కడ సినిమా ఎంత రేంజ్ లో హిట్ అయింది, ఆ సినిమాలో హీరో ఎవరు అలా ఇచ్చేస్తారనమాట. సో చిన్న సినిమాలు అంటే ఇప్పుడు ఎవరు కొత్తగా ఎంట్రీ అవుతారు అనుకోండి. కొత్తగా ఎంట్రీ అయిన వాళ్ళు ఇప్పుడు బలగం లాగా, హనుమాన్ లాగా కొట్టింది అనుకోండి. ఆ మూమెంట్ లో న్యూ ఎంట్రీ, న్యూ డెబ్యూట్ కు హనుమాన్ హీరో తేజ సజ్జ హిట్ కొట్టని చెప్పి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సెన్సేషనల్ హిట్, సెన్సేషనల్ లెవెల్, బ్లాక్ బస్టర్, సంచలనాత్మకం ఈ రేంజ్ లో అనమాట. సో అంత పుష్ప అంత హిట్ అవ్వలేదు కదా హనుమాను. సో అంత కలెక్షన్ రాలే. కాకపోతే చిన్న సినిమాల్లో పుష్ప రేంజ్ లో హిట్ కొట్టింది ఇది. సో అట్లా అల్లు అర్జున్కి వెళ్ళింది అనమాట.